మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు మహర్షి పత్రిజీ గారి సరస్వత ఆత్మ ప్రణామములు. గ్రాండ్ మాస్టర్ మహాతార్ బాబాజీ గారి సరస్వత ఆత్మ ప్రణామములు. ఈ రోజు మనము సమగ్ర జీవన శైలిలో ముఖ్యంగా ముద్రల గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనం తెలుసుకున్న ముద్ర వచ్చేసి అపానవాయు ముద్ర. ఈ అపానవాయు ముద్ర ఎలా చేయాలనేది చూపిస్తాను. మనం ముద్రలు ఏదైనా చేసే ముందు మన చేతి యొక్క గోల్డ్ అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఈ చివరి టిప్స్ ని టచ్ చేస్తే ఈ ముద్రలు మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఈ టిప్స్ తగిలే విధంగా ఉండాలి. గోర్లు ఉంటే అవి మనకి చక్కగా చేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు. గోర్లు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి చేతులు. ముందుగా వచ్చేసి మనము ఈ చూపుడు వేలును వచ్చేసి బొటన వేలు దగ్గర టచ్ చేస్తాము. అట్లానే ఈ బొటన వేలుని ఉంగరపు వేలుని అదే విధంగా మధ్య వేలుని టచ్ చేస్తాం అనమాట. చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకుంటాం. ఈ విధంగా చేసిన అపానవాయు ముద్ర ఏర్పడుతుంది. అదే విధంగా ఎడమ చేతిలో కూడా సేమ్ బొటన వేలు ఈ చివరగా మనం ఇక్కడ టచ్ చేస్తాం చూపుడు వేలుతో. అదే విధంగా ఈ రెండు వేల మధ్య వేలును రింగ్ ఫింగర్ బొటన వేలు చివరతో మనం ఈ టిప్స్ ని టచ్ చేసి చిటికిన వేలు రెండు స్ట్రైట్ గా ఉంటాయి. ఈ విధంగా ఉంచుకొని మన అరచేతుల ఆకాశం వైపు ఉండే విధంగా మన తొడల పైన ఉంచేసి మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తాము. ఈ ముద్రను వచ్చేసి మనము రోజుకి వచ్చేసి 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. లేదంటే ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము 3 సార్లు 3-15 నిమిషాలైనా మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర యొక్క మనకి ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ముద్ర రోజులో అవసరమైన ఎక్కువ సార్లు సాధన చేయవచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే హృద్రోగులు అంటే మనకి ఏదైనా అధిక రక్తపోటుతో బాధపడేవారు కానీ లేదంటే గుండె జబ్బు గురైన వారు కానీ ఇది ఎంతగానో ఫలితాలని చేకూరుస్తుంది. ఈ ముద్రలకు మనకి మరో పేరు వచ్చేసి హృదయ ముద్ర అని, సంజీవన ముద్ర అని, మృత సంజీవన ముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ఉపయోగాలు వచ్చేసి తెలుసుకుందాము. ఈ ముద్ర మానవుని మృత్యు నుంచి కాపాడుతుంది. అందువలన దీనిని సంజీవన ముద్ర అని అంటారు. అట్లానే మృత్యుంజయ ముద్ర అని కూడా ఉంది. ఈ ముద్ర మనము అత్యంత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర ప్రత్యేకించి గుండెకి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఇది గుండెపోటును ఆపడంలో సూది మందు కంటే వేగంగా పనిచేస్తుంది. ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేయడం వాయుతత్వాన్ని తగ్గించి హృద్రోగులకు నయం చేస్తుంది. ఆయుర్వేద పద్ధతి ప్రకారము మన శరీరంలో వాత, పిత్త, కఫాలు ప్రభవించినప్పుడు వివిధ రకాల హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడతాయి. ఈ ముద్ర వలన త్రిదోషాలని సరిచేస్తుంది. అదేవిధంగా ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు మొదలైన వాటిలో గల చెడును విసర్జించి విసర్జక వ్యవస్థలాగా పనిచేస్తుంది. అట్లానే ఇది రెండు ముద్రల సమ్మేళనం. ఏమేమి ముద్రలు అంటే అపాన ముద్ర, వాయు ముద్రలను కలపడం వల్ల మనకి అపాన వాయు ముద్ర ఏర్పడుతుంది. వీటికి కలిసి సాధన చేసినప్పుడు వీటి సంయుక్త ప్రభావం ఎలా ఉంటుంది, వీటిని ఒక్కసారిగా నయం చేస్తుంది అనమాట. మనకి ఈ రెండు కలిపి చేయడం వల్ల వీటిలో ఉండేటువంటి రెండింటిని సరిచేస్తుంది. దీని సాధన చేసిన ఉదరంలో లేదా శరీరంలో ఉన్న గ్యాస్ ను కూడా తొలగిస్తుంది. అదే విధంగా ఈ ముద్ర హృద్రోగులకు ఒక వరం లాంటిది. తీవ్రమైన గుండెపోటుకు గురైతే ముద్రను సాధన చేయడం వలన ఆపద దాటేసే అవకాశం మెండుగా ఉంటుంది. అట్లానే వైద్యుని వద్దకు తీసుకెళ్లే లోపు ఈ ముద్ర కాపాడుతుంది. ఇది వాంతులు నివారించడంలో ఎంతగానో సహకరిస్తుంది. ఈ విధంగా రోగి మృత్యుకోరల నుంచి రక్షించబడుతుంది. దీనిని క్రమం తప్పకుండా సాధన చేయడం వలన గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. తలనొప్పిని, ఉబ్బసము విషయంలో కూడా ఈ ముద్ర ఎంతగానో ప్రయోజనకారిగా పనిచేస్తుంది. గ్యాస్ సమస్యల నుంచి విముక్తిని కల్పించడమే కాకుండా విసర్జక క్రియలను కూడా క్రమబద్ధీకరణ చేస్తుంది. బలహీనమైన గుండె లేదా గుండె వేగం కొట్టుకుంటున్నా కూడా ఈ ముద్ర చాలా ప్రయోజనకారిగా పనిచేస్తుంది. వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని రాకుండా కాపాడి మలమూత్రాలు, చెమట వంటి వ్యర్థాలు బయటికి పోయేలాగా చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో ఈ ముద్ర సహాయపడుతుంది. అదేవిధంగా పైత్యం నుంచి విముక్తిని కలిగిస్తుంది. మూత్రపిండ దోషాలు కానీ, ఉదర రోగాలు, పొగ తాగడం వల్ల కానీ, కాఫీ, టీలు మానవేయటానికి ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. దంతాల సమస్య కానీ లేదంటే చక్కగా ఉపయోగపడుతుంది. కళ్ళు జబ్బులకి తోడ్పడుతుంది. మన దృష్టి నాసాగ్రం పైన మరియు ధ్యాస అనాథ చక్రం మీద ఉంచాలి.
మన చేతులు శక్తిని హృదయానికి ప్రవహింపజేయవలను. అప్పుడు ఏమవుతుందంటే గుండె ఉత్తేజితం అవుతుంది. మన వేళ్ళు కొసలలో ఉండే నాడులు హృదయానికి అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఈ ముద్రలో బొటన వేళ్ళు ఈ విధంగా ఉంచడం వలన నాడీ మండలములో అగ్నితత్వము ఉత్తేజితము చేయడం, నరాలలో అడ్డంకులు తొలగించడానికి సహకరిస్తుంది. చాలా సులువైన పద్ధతి. ఇది సురక్షితమైనది కాబట్టి నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ ముద్రను మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ అపానవాయు ముద్ర అనేది ఇది సురక్షితమైంది. కాబట్టి హృదయము ఉద్వేగాలకు కేంద్రము కాబట్టి ఈ ముద్రను మనలో మనసులో ఉన్నటువంటి ఉద్వేగాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందువలన హృదయ భారము తగ్గుతుంది. మానసిక సంక్షోభము ఉన్నప్పుడు దీన్ని సాధన చేయడం చాలా మంచిది. అట్లానే మెట్లెక్కే ముందు ఒక 10 నిమిషాల ముందు చక్కగా ఈ ముద్రను ప్రాక్టీస్ చేసి ఎక్కినా గానీ ఆయాసం గానీ ఉప్పు లాంటిది కూడా రాకుండా నివారిస్తుంది. శరీరంలోని అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ తత్వాలు హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. అనగా మన శరీరంలో పేరుకుపోయినటువంటి విషవాయువులను బయటకు పంపించేస్తుంది. అడ్డంకులు లేకుండా చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు శుద్ధి చేసి రక్త ప్రసారము క్రమబద్ధీకరిస్తుంది. గుండెకు ప్రవహించే రక్తం పలుచనై ప్రవహించడం వలన భారం తగ్గిస్తుంది. గుండెపోటు లక్షణాలు ఉన్న ఎడల ఈ ముద్రను మనం సాధన చేయడం వల్ల చాలా మంచిది. అందువలన గుండె కండరాలు కూడా యథావిధిగా పనిచేస్తాయి. అట్లానే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. కాబట్టి ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే రక్తపోటును కూడా నివారించడానికి సహాయపడుతుంది. పంటి, వెన్ను, కడుపు, మడమ, కీళ్ల నొప్పులు అదుపు చేయడంలో ఈ ముద్ర ఎంతగానో సహకరిస్తుంది. చేతులు పట్టేసినట్లు ఉన్న ఎడల ఈ ముద్ర సాధన చేయడం మంచిది. అట్లానే ఎసిడిటీ తొలగించును. మైగ్రేన్, తలనొప్పి నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. అట్లనే మూత్రం ఆగిపోయినా గానీ, మూత్రం బొట్లు బొట్లుగా వచ్చినా గానీ 15 నిమిషాలు ఈ ముద్ర సాధన చేసినా కూడా మనకి దాని నుంచి విముక్తి కలుగుతుంది. శరీరంలో చాలా భాగాలు చక్కగా పనిచేయును. శరీర జీర్ణక్రియను మొదలు వాటిని సరిచేస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ, పెరాలసిస్ వంటివి ఏవైనా సరే సరిచేయబడుతుంది. అట్లానే వెరికోసిస్ వెయిన్స్ నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా కానీ, ఎక్కువ పని చేసి అలసిపోయినా కానీ, ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అట్లానే ఎక్కడైనా కొండలెక్కేటప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి అలసట అనేది తగ్గుతుంది. ఈ ముద్రలో ధ్యానం చేయవచ్చును. ఏదైనా రుగ్మత తిరగబడినప్పుడు కూడా ఈ ముద్ర సహకరిస్తుంది. కొన్ని రోగాలు మనకు తెలియకుండా తిరగబడుతుంటాయి, రొటీన్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే అలాంటివి మళ్ళీ రాకుండా అదుపులో ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందిస్తుంది. అనాథ చక్రమును క్రియాశీలకము పనిచేస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి అనాథ చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్స్, ముద్ర ఎలా చేయాలనేది. ఈ చూపుడు వేలు తీసుకొచ్చి బొటన వేలు చివరం ఉంచేసి మధ్య వేలుని, ఉంగరపు వేలుని ఈ బొటన వేలుతో ఈ చివరను టచ్ చేసి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా ఎడం చేతిలో కూడా ఇక్కడ బొటన వేలు కిందన పెట్టేసి మధ్య వేలు చూపుడు ఇక్కడ రింగ్ ఫింగర్ టచ్ చేసి చూపుడు వేలు పెట్టుకోవాలి. చక్కగా ఒక రోజుకి మీకు కుదిరినప్పుడు ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు 15 నిమిషాలు, లేదంటే సాయంత్రం 15 నిమిషాలు, లేదు నేను కూర్చోగలను చేయగలను అలవాటు ఏంటంటే 45 మినిట్స్ ఒకే సిట్టింగ్ లో కూడా చేయొచ్చు. ఈ సదావకాశం కల్పించిన రంగనాథ్ సార్ గారికి సహస్పట ఆత్మ